హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం సమయం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి 11:45 అయింది. నేను 20-30 నిమిషాల్లో నేను వాక్యం తీసుకుంటాను. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధతో వినాలని కోరుతున్నాను. మరి నా మధ్యలో అన్న వచ్చి చాలా చక్కగా పాట పాడారు. ఇలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు పాడాలి, ఇలాంటి వాళ్ళు చూపించాలి. ఎందుకంటే మాకు అంతగా అనుభవం తెలియదు. ఎందుకంటే చాలా సంఘాలలో తిరిగి మరి ఆరాధన చేసి పాటలు పాడి అనేక మందిని ఉజ్జీవింప చేసి ఉన్నారు కాబట్టి మరి దయచేసి ఇలాంటి వారు కావాలి. ఎందుకంటే కాంగో ఉంది, కాంగో వాయించే వారు ఉండాలా, ఈ కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ వాయించే వాళ్ళు కూడా కావాలి. ప్రార్థన చేయండి, మనకు కావాలి. మనం అందరం కలిసి దేవుని ఆరాధించుకోవాలని ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. దయచేసి శ్రద్ధగా వినండి. పోయినసారి నేను అమృషన్న అశ్వత్థపన్న గంగరాజన్న ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అశ్వత్థన్న గారు ఆయన ఏమన్నాడంటే, నాకు శ్రమలు కావాలి, శ్రమలు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, నాకు ఇంకా శ్రమలు కావాలన్న మాట చెప్పాడు. మీరు విన్నారో లేదో నాకు తెలుసు. అంత వ్యక్తి నేను చెప్తే నేను విన్నప్పుడు నాకు ఆ మాట చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసిన తర్వాత నాకు కొన్ని రిఫరెన్స్ కూడా ఆ టైంలోనే జ్ఞాపకానికి వచ్చాయి, కానీ నేను అప్పుడే మాట్లాడలేదు. దాని విషయం ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. శ్రమలు మనకి సాధారణంగా శ్రమలు వస్తూ ఉంటాయి. అందరూ ఏమనుకుంటా అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత అందరికీ కూడా ఆశీర్వాదమే కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలని, ఒంట్లో బాగలేని వారికి స్వస్థత కావాలని, వ్యాపారం లేని వారికి వ్యాపారాలు కావాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలని, ఇలా ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ కావాలని అందరూ ఆశీర్వాదాలని కోరుకుంటారు. కానీ శ్రమలు ఎవరు కోరుకుంటారు? దేవుడు మాకు ₹1 వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కూలి చేసినా ₹1 నాకు వద్దు, నాకు దేవుడు శ్రమలే కావాలి అని ఎవరు కోరుకుంటారు? కానీ ఆ రోజు అన్న మాట్లాడటానికి నాకు కొద్దిగా ఆశ్చర్యం కూడా వేసింది, కొద్దిగా నాకు ఆనందం కూడా వేసింది. అసలు శ్రమలు ఎందుకు రావాలి? శ్రమలు ఎందుకు రావాలి? పౌలు గారు ఒక మాట అంటున్నాడు. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి అని రాయబడింది. ఏమని రాయబడింది ఇక్కడ? పౌలు గారు ఏం చేస్తున్నాడు? శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి ఏమంటున్నాడంటే విశ్వాసమును నిలకడగా ఉండాలి అని చెప్పేసి, ఎందుకు మనం ఎందుకు విశ్వాసమును దృఢంగా నిలబడాలంటే మనము అనేక శ్రమలు అనుభవించి ఎక్కడ చేరుకోవాలంట? ఎక్కడికి? దేవుని రాజ్యంలోనికి చేరుకోవాలంట. ఏ శ్రమలు? ఎన్ని శ్రమలు? అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి పోవాలా? దేవుని రాజ్యానికి పోవాలా అని చెప్తున్నాడు. ఎట్లుందంటే నీకు నా ఆస్తి కావాలంటే ముళ్ళ బట్టలను ఇప్పేసి ముళ్ళ కప్ప ఉంటది కదా, దాని మీద దొల్లితే నీకు అప్పుడు నేను ఆస్తి ఇస్తానన్నట్లు కొద్ది పౌలు గారు మాట. నువ్వు బాగా పన్నులు తిని, నువ్వు బాగా కొట్టించుకొని, నువ్వు బాగా అవమానపడి, నువ్వు బాగా నిందపాలయ్యి, నువ్వు ఇంత చేస్తే తప్ప నీకు పరలోక రాజ్యము ఇయ్యను అన్న భావమే ఇక్కడ కనపడుతుంది. మీరు ఎవరైనా చెప్తారు మీ పిల్లలకి బాగా తన్నులు తినాలంటే, బాగా నీకు 2-3 రోజులు వస్తూ వారం వరకు అన్నం తినకపోతేనే నీకు ₹100 ఇస్తాను ఎవరైనా అంటారా? నాకు ఎవరు పిల్లలకి అంటారా? దేవుడు మీరు బాగా శ్రమ పొంది, బాగా కష్టాలు పొంది, మీరు బాగా ఇబ్బందులు పొందితే తప్ప నీకు రాజ్యాన్ని ఇయ్యను అని అంటాడా? కానీ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఎలా ఇస్తాడో చూడండి.
రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏమంటున్నాడు? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులు. ఎట్లా అంట? ఉచితముగా నీతిమంతుడు. నీవు ఉచితముగా నీతిమంతురాలు. ఉచితంగా నీతిమంతురాలంటే శ్రమ పడాలన్న అవసరం ఉందా? శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేను చేసే భక్తి, నేను పాడే పాటలు, నేను చేసే ప్రతి కార్యక్రమం ద్వారా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయలేదు, కానీ ఆయన కృప చేతనే ఉచితముగా నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఎలా చేశాడు? ఉచితంగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే అంటున్నాడు. విశ్వాసము ద్వారానే ఉచితముగా మనమందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాము. నీతిమంతులుగా చేసిన తర్వాత ఆయన మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఎక్కడ ఉంది చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా బ్యాలెన్స్? అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో, ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకున్నావో, దేవుడు నిన్ను ఉచితంగా నీతిమంతుడు చేసేసాడు. నీతిమంతుడు చేసిన తర్వాత పరలోకానికి కన్ఫర్మ్ చేసేసాడు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి కన్ఫర్మ్ చేశాడు. మరి పౌలు గారేంది, మీరు అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం చేరుకోవాలంటున్నాడు అంటే దాని మీద ఏదో ఉంది. పరలోకం చేరుకోవాలి, మనము పరలోకం చేరుకోవాలి, ఏమో అక్కడ ఉంది. ఎక్కడుంది? పరలోకం. అసలు ఆయన ఎటువంటి శ్రమలు అనుభవించాడు? పౌలు గారు ఏమంటున్నాడంటే చూడండి, అపోస్తల కార్యంలో రండి, మళ్ళీ 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఏమంటే, శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించి అని. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారంటే శిష్యుల మనసును దృఢపరుస్తున్నారు. అంతకుముందు ఏమైంది? 19వ వచనంలో ఏమైందంటే, అంత్యోక నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహమును తన పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూపి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చి ఏం చేశారంట? ఆయన సువార్తకు పోయాడు. ఆయన ఎవరు? పౌలు గారు. సువార్తకు పోయినప్పుడు అక్కడ ఉన్నవారు కొంతమంది ఒక గ్రూప్ గా తయారయ్యి పౌలు గారి మీద ఏం చేశారంట? రాళ్ళు రువ్వారంట. రాళ్ళు రువ్వడం అంటే ఆ రోజుల్లో రాళ్ళు దుస్తులు కొట్టేవారు. అప్పుడు పౌలు గారు చనిపోయాడని కుక్కని ఈడ్చినట్లుగా ఈడ్చారు. ఎవరిని? పౌలు గారు. ఎందుకు ఈడ్చారో తెలుసా? ఆయన దేవుడి నమ్మకం ముందు ఇదే పని చేశాడు. ఆయన ఎవరు? పౌలు గారు. దేవుని నమ్మకం ముందు, యేసు ప్రభువుని తెలుసుకోక ముందు ఆయన ఇదే పని చేశాడు. చూడండి ఏం చేశాడు. 8వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలంలో యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం నుండి చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రేలాపించి సౌలైతే ఇంటింట వచ్చి స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. ఎట్లా తీసుకురాడు? పురుషులు స్త్రీలను ఈడ్చుకొని. ఇప్పుడు ఈయనకేం జరుగుతుంది? ఆయన కూడా ఈడ్చి, ఆయన మొదలు యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని ఈయన నమ్ముకోలేదు. ముందు ఆయన నమ్ముకోలేదు కదా పౌలు గారు. నమ్ముకోకుండా ఆయన ఏం చేశాడు? యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో
పురుషులను స్త్రీలను జుట్టు పట్టుకొని ఈడ్చి ఎక్కడేశారంట? జైలేశాడు. ఈయన నమ్ముకున్న తర్వాత ఈయనకి ఏం చేస్తున్నారు? ఈయన కూడా రాళ్ళు రుబ్బి ఆయన చచ్చిపోయాడని అనుకొని ఈయన ఏం చేశాడు? ఈడ్చుకొని తలకల్లా శిష్యులు ఏం చేశారంట? ఆయన ఏదో రీతిగా తప్పించారు. తప్పించిన తర్వాత ఏమైందంటే ఆయన వేరే పట్టణానికి వెళ్ళి వేరే గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి మళ్ళీ అదే గ్రామానికి వచ్చాడు. ఎందుకు? అప్పో నేను తన్నులు తిన్నాను అక్కడ, నేను అక్కడ కొట్టించుకున్నాను, బాగా కొట్టారు నాకు అంటే. ఎంతలా కొట్టారంటే చచ్చిపోయాడు అనుకున్నారంట వాళ్ళు. ఎట్లా కొట్టారు? చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడు అనుకుని ఆయన ఈడ్ చేశారన్నమాట బయట, ఊరు బయటికి. అప్పుడు ఈ శిష్యులు ఉంటారు కదా ఆ ప్రాంతంలో శిష్యులు చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసింది. అమ్మో మా అమ్మలు కూడా ఇట్లనే కొడతారేమో, ఇట్లనే రాడేసి కొడతారేమో, ఇట్లనే మాకు హింసిస్తారేమో అని చెప్పేసి భయపడిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే మళ్ళీ అదే గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచాడంట. ఏం చేశాడు? శిష్యుల యొక్క మనసును దృఢపరిచి మనం విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి చేరుకోవాలని ఆ శిష్యులు, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి శిష్యుల మనసును దృఢపరుస్తున్నాడు. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, ఇటువంటి శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. ఎవరికి? శిష్యులు. ఆయన పడిన కష్టము, ఆయన పడిన చాలా మంది ఏమన్నారంటే, బ్రదర్ బ్రతుకు టెక్కిస్తే చాలైతే లాభం లేదని మనకు అనడానికి ఈజీగా ఉండాలి, కానీ ఆయన ఏ స్థితిలో అన్నాడో ఆయన జీవితం గురించి ఆలోచన చేస్తే మనం ఆ మాట అంటామా అనేదానికి అర్హత ఉందా లేదా అని కూడా మనకు తెలుసుకోవాలి. ఏమంటారు? బ్రదర్ నాకు ఏం లేదు బ్రదర్, ఈ శ్రమలు ఇంక వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, నేను బ్రతుకు టెక్కిస్తే చాలైతే సిగ్గుండాలి అన్నమాట. ఎందుకు అంటున్నాను చూడండి, ఈ మాట నేను ఎందుకు అంటున్నాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం. వారు క్రీస్తు పరిచారకుల 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా. వారు క్రీస్తు పరిచారకుల, ఎవరు? వేరే వాళ్ళు కూడా సేవ చేసేవాళ్లే, నేను సేవ చేసేవాడినే. వాడు క్రీస్తు పరిచారకుల, నేను క్రీస్తు పరిచారకుడిని, నేను వెర్రివాడిని అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క యేసు గురించి జీవించడంలో గాని, యేసు యొక్క పనులు చేయడంలో గాని, యేసు యొక్క స్వార్థ ప్రకటించడంలో గాని, యేసు యొక్క పరిచర్య చేయడంలో నాకంటే పిచ్చోడు ఇంకొకడు లేడు. వారు అనుకుంటారు వాళ్ళే పిచ్చాడు, వాళ్ళకంటే నేను డబల్ పిచ్చోడు నేను యేసు ప్రభు గురించి. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకో, ₹1,00,000 ఖర్చు అంటే దేవుడి గురించి వెనక ముందు చూడను, నేను ఖర్చు చేస్తాను, మీరే పిచ్చోడు కాకండి, నేను మీకంటే డబల్ పిచ్చోడి. నేను ఎందులో? దేవుని యొక్క సేవ చేయడంలో, దేవుని గురించి బ్రతకడంలో, దేవుని గురించి పరిచయం చేయడంలో, దేవుని గురించి ఖర్చు చేయడంలో నాకంటే పిచ్చోడు ఇంక ఎవరు లేరంటున్నాడు ఆయన. కింద నేను విశేషముగా ప్రయాసపడి అంటున్నాడు. విశేషముగా ప్రయాసపడి, ప్రయాసపడడంలో ఆయన కంటే ఎక్కువ ఇంకెవరు ప్రయాసపడలేదు. ఇంకేమంటున్నాడు? మరి అనేక పరుగులు నేను చెరసాలలో ఉండి ప్రయాసపడ్డాడంట. తర్వాత చెరసాలలో ఉండాలంట. మనం సువార్త పోయినప్పుడు ఒక్కరు కానీ పట్టుకొని బాగా ఊది విటా కోటింగ్ చూశారు మీరు? పోలీసులు ఎప్పుడన్నా విటా కోటింగ్ అంటే ఇట్లా కూర్చోబెడతారు, కాళ్ళు సాగమంటారు. కాళ్ళు సాగమన్న తర్వాత ఈ కాళ్ళ మీద ఒక లాఠీ పెడతారు ఇక్కడ పొడుగా. లేకపోతే లాఠీ పెట్టకపోతే ఏం చేస్తారు? ఈ సైడ్ ఒక వ్యక్తి, ఈ సైడ్ ఒక వ్యక్తి, ఇద్దరు ఇక్కడ కాళ్ళు పెట్టుకుంటారు. కాళ్ళు ఇట్లా లేవుకుంటారు. ఈ ఎదురుగా ఒక ఆయన నిలిచి ఏం చేస్తారంటే పట్ట ఉంటారు, జిన్ను పట్ట. జిన్ను అంటే మన ఏమంటారు, బియ్యము అవన్నీ తిరుగుతారు కదా, ఒక పట్ట అట్లా విషయం చెప్తారు. బెల్ట్ అది ఉంటుంది, వాళ్ళ దగ్గర కట్ట ఉంటుంది, దానికి బెల్ట్ ఉంటారు. అది తీసుకొని కొడితే 2 దెబ్బలకి 2 అయిపోతుంది. నేను ఒకసారి తిన్నాను, నేను ఆ దెబ్బలు
ఎందుకంటే బిగర్ టికెట్ లేని ప్రయాణంలో లోకల్ ట్రైన్లు పట్టుకున్నాను నాకు ముంబైలో. కొద్దిగా వ్యాపారం చేస్తుంది కదా ముంబైలో లోకల్ ట్రైన్లో. కొద్దిగా అలాంటి లేకపోతే రౌడీ కొద్దిగా టపోరి భాష ఉంటారు కదా, టపోరి భాష నాతోనే మాట్లాడతావని తీసుకెళ్ళి 2 దెబ్బలు సార్ ఇంకోసారి అట్లా మాట్లాడుతుంది సార్ అన్నాడు. ఈయనని ఏం చేశారంటే పౌలు గారిని ఏం చేశారంటే అనేక పర్యములు ఏం చేశారంటే చెరసాలలో అపరిమితముగా దెబ్బలు తింటిని. చెరసాలలో ఉన్నాడంట. అపరిమితం అంటే పరిమితి లేదు దెబ్బలు తినడంలో. పౌలు గారు దెబ్బలు తినడంలో పరిమితి లేదు. అంటే 2 దెబ్బలు 3 దెబ్బలు సాలని కాదు, ఎన్ని దెబ్బలు అంటే అన్ని దెబ్బలు తిన్నాడు. నిజంగా మేము హ్యాండ్ మైక్ తీసుకొని పాటలు పాడుకుంటూ తిరిగాము కదా. ఒక్కసారి బెదిరించిన ఏరియాకి ఇంకోసారి వెళ్ళలేదు ఇప్పటికీ మేము ఇదే ప్రాంతాల్లో. ఆ సార్ కంటే సార్ రాండి సార్ పోదాం, రాండి సార్ మామూలే సార్ అని చెప్తే ఇంకా పోదాం అంటాడని ఇంతవరకు పోలేదు. ఎందుకు? భయం. కానీ పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఎన్ని శ్రమలు అనుభవించాడు ఆయన. అపరిమితముగా దెబ్బలు తిని అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నానంట. తర్వాత యూదుల చేత 5 మార్లు 1 దెబ్బలు తిని యేసు ప్రభు ఒకేసారి తిన్నాడు. యేసు ప్రభు సిలువ వేయక ముందు ఒకేసారి 1 దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలకే యేసు ప్రభు కారణం రక్తం అంతా ఇంత కాదు. కానీ ఇది ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడు. ఉచితంగా దేవుడు పరలోకం ఇచ్చాడు కదా, మరి ఇన్ని శ్రమలు ఎందుకు అనిపిస్తున్నాడు ఈయన? చదవండి కింద. ముమ్మారు బెత్తములతో కొట్టబడినంటే ఈత చెట్టు ఉంటుంది కదా, ఈత చెట్టు అది నరికిన తర్వాత ఆకు తీసిన ఈత బర్రె ఉంటుంది, బర్రె కర్ర. ఈత చెట్టు తెలుసు అన్న, ఈత చెట్టు తెలుసు. ఎప్పుడు తిన్నారు ఈత చెట్టు దెబ్బ? తిన్నా. కొడితే అట్లయితే ఉండదు మళ్ళీ. అటువంటి మనం ఈ ఈత చెట్టు మన ప్రాంతంలో దొరికే ఈత చెట్టు దెబ్బది, మరి ఆ ప్రాంతంలో ఆ కర్ర ఎలా ఉంటుందో మనకు తెలియదు, బెత్తం ఆ బెత్తం ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఆయన కొట్టించుకున్నాడంటే ఇంకేం చేశాడు? ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. మమ్మారు ఓడలో పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలోని ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను. ఎన్ని శ్రమలు! ఆయనకు ఆపదే కష్టమే బాధ. ఆడిగేస్తే బాధ, ఆడుగు తీస్తే బాధ. ఆడిగేస్తే కష్టం, అడుగు తీస్తే కష్టం. ఇంకా కష్టముతోను తరచుగా జాగరణముతోను. కష్టముతోను తరచుగా జాగరణం అంటే నిద్ర లేదని. ఎవరికి? నిద్ర లేని పౌలు గారికి అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడికి పోవాలా? పరలోక రాజ్యం. అసలు పరలోక రాజ్యాన్ని గురించి శ్రమ పడుతున్నాడా, లేకపోతే ఏమైనా అందులో మతలబు ఉందా? ఈయనేం చెప్తున్నాడు? జాగరణం అంటే నిద్ర లేదు. ఆల్రెడీ ప్రేర్ పెట్టుకున్నాం రండి అని చెప్తే వస్తామా? ఆయన ఎన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడిపాడో, ఎన్ని రాత్రులు ఆయనకు నిద్ర పట్టలేదో దేవుని గురించి. ఆయన ఏమన్నాడు ముందులే? నాకంటే పిచ్చోడు ఇంకొకడు లేడు అన్నాడు. నాకంటే పిచ్చోడు. నిజం చెప్పండి, ఆయన నిజంగా ఆయనకి పిచ్చి పట్టిందేమో. నిజంగా ఇన్ని శ్రమలు పడ్డాడు పౌలు గారు. ఒక లిస్ట్ ఇస్తున్నాడు. నాకంటే మీరే శ్రమ పెట్టారా దేవుని గురించి? నాకంటే మీరే ఖర్చు చేశారా దేవుని గురించి? నాకంటే మీరే త్యాగం చేశారా దేవుని గురించి? నాకంటే మీరు ఏం చేశారు త్యాగము? నాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. తెలుసా మీకు? ఎలా? పెంటతో సమానం ఎంచుకున్నాడంట ఆయన. పెంట అంటే చెత్త, వాసన. అంటే ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న ఇల్లు, ఆయనకున్న బంగారం, ఆయనకున్న వస్త్రాలు, ఆయనకున్న బండి, ఆయనకున్న ఏదైతే ఉందో అదంతా చూశాడంట. ముక్కు మూసుకొని పక్కకు వచ్చేసాడంట. ఏమని? ఎంత వాసన నాయన, ఇది ఒకపు
సంపద ఇది ఒక ఆస్తి ఇదంతా కూడా వాసన కొడుతున్నాకని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. అంత మాట్లాడు ఆయనకు తరచుగా జాగరణంతోనూ ఆకలి దప్పులతో, అంటే ఆయనకు సరిగ్గా భోజనం లేదు, సరిగ్గా నీళ్లు లేవు. నిజంగా మనం పడుతున్నాం శ్రమ. బాగా ఆలోచన చేయండి. ఒక గంట కూర్చొని వాక్యం వినటానికే కింద మీద పడతాం. ఒక ఆదివారం ప్రార్థన రావడానికే ఏంటంటే ఇంకా మనకంటే నీతిమంతులు లేరు, మనకంటే ఇంకా ఆ లెవెల్ ఏరే ఉంటుంది. ఎక్కడికి? నేను చర్చికి పోతున్నాను. ఎక్కడికి? ఆయన పడిన కష్టము, ఆయన పడిన త్యాగం చూడండి. ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనంటే ఆయన దుప్పటి కూడా లేదు. దుప్పటి లేదు. నాకు కూడా ఒకే దుప్పటి ఉంది. అది కూడా గంగరాలని తెప్పించాడు 1-2 నెలల క్రితం. ఒకటే దుప్పటి. గ్రేసి అది కూడా చూపేసింది. తర్వాత ఏమైంది? దిగంబరత్వంతో బట్టలు లేవు ఆయనకి. ఏం లేవు? బట్టలు లేవు. మీరైనా మీకు వందనాలు. పాపము చాలా మంది అమృషన్న కానీ గంగరాజన్న కానీ చాలా మంది ఇక్కడ చాలా బట్టలు ఇప్పించారు నాకు. కానీ పౌరుగారు ఆ రోజుల్లో లేరేమో పాపం. ఆయన బట్టలు కూడా లేవు. ఏమంటున్నాడు? దిగంబరత్వంతో అంటున్నాడు. ఇంకా చెప్పవలసి చాలా ఉన్నాయి నాయన. నేను పడిన కష్టాలు అన్నిటిని కాదు, నాయన, చెప్పవలసిన చాలా ఉన్నాయి అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంతటి పరలోకము ఇన్ని శ్రమలు పడితే పరలోకం వస్తుందా మనకు దేవుడు ఇస్తాడా? అట్లయితే ఈ శ్రమలు ఎవరు ఇక్కడ ఉన్నవాడు పడలేదు కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పరలోకం దొరుకుతుందో దొరకదు. ఈ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే పౌలు గారు ఏమన్నారు? మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరుకోవాలన్నాడు కదా. మరి ఈ లిస్ట్ ప్రకారం అయితే ఒకటి కాదు, ఒకటి తక్కువ 5 సార్లు దెబ్బలు తిన్నట్టు ఆ దెబ్బలు తిన్నట్టు ఉంటే, లేకపోతే ఒక 2-3 సార్లు జైలుకు పోయారండి. నీ యేసు వద్దు, నీ సేవ వద్దు, నీ చర్చి వద్దు, యాడిపోయి కూలి పని చేసుకున్నాయన. ఇంకా పొద్దున్న సాయంత్రం ముద్ద, రాగి ముద్ద, ఏదో బేడ చాట్ చేసుకొని తిరిగి పెట్టుకున్నాను ఆయన. యేసు వద్దు, ఉదాహరణ ఇప్పుడు పోట్లేదు. ఏ ప్రాంతాలైతే మాకు బెదిరించారో ఆ ప్రాంతాలకు మేము పోలేదు. ఎందుకు? కొడతారని భయం, తిడతారని భయం, జైలు వేస్తారని భయం. కానీ ఆ రోజు పౌలు గారు ఎట్లా చేస్తాడు ఆ లిస్ట్ చూడండి ఒకసారి. మరి ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాడు? ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాడు? ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, వచ్చే ఆదివారం నేర్చుకుందామా? ఇది ఇప్పుడే ఏదైనా క్లూ ఇవ్వమంటారు. క్లూ ఇస్తా, చిన్న క్లూ ఇస్తాను. ఒక చిన్న క్లూ ఇచ్చి ముగిస్తాను. చూడండి, చిన్న క్లూ ఇస్తాను. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడంట ఆయన. ఎవరు? మోషే గారు ఎవరు కొడుకు? ఫరో కుమార్తె కుమారుడు. ఆయన కావాలనుకుంటే ఐగుప్తు దేశానికి చక్రవర్తి. ప్రధాని కాదు. ప్రధాని ఒక రాష్ట్ర, మన ఇండియాకి ప్రధాని అంతే, ఆయన అమెరికాకి ప్రధాని కాదు. కానీ ఆ రోజుల్లో మోషే ఏమయ్యాడు తెలుసా? చక్రవర్తి అయ్యాడు. అని ప్రపంచానికే అయితే అనేక దేశాలను పరిపాలించేవాడిని ఏమంటారు? చక్రవర్తి అంటారు. మామూలుగా లేకపోతే ఒక ఇండియాని లేకపోతే ఒక స్టేట్ పరిపాలించేవారు ఏమంటారు? స్టేట్ కాదు, కంట్రీ, ఒక దేశాన్ని పరిపాలించేవారిని ప్రధాని. ఇప్పుడు ప్రధాని కానీ రాజు కాదు. ఆయన కూడా ప్రధానమంత్రి ఎవరు కాదు, రాజు కాదు, ఆయన ప్రధాని అంతే. కానీ మోషే కలుసుకుంటే ఏమయ్యేవాడు? అప్పట్లో చక్రవర్తి అయ్యేవాడు. ఆ సమయంలో ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్నిటికీ
యజమాని ఎవరు? మోషే. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అందరి మీద అధికారి ఈయన. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీద కూడా ఈయనే అధికారి. ఈయన ఏమంటున్నాడు? ఈయన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని, తర్వాత అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకోలేదంట ఆయన. నాకు వద్దు అన్నాడంటే, నీ సింహాసనం వద్దు, నీ ధనం వద్దు, నీ రాజకీయం వద్దు, నీ పదవులు వద్దు, నాకు ఏమద్దు. బంగారు ఆ ఐగుప్తు దేశంలో ఏదైతే సంపద ఉందో, ఏదైతే సింహాసనం ఉందో, ఏదైతే రాజకీయం ఉందో, పదవులు ఉన్నాయో అవేమి నాకు వద్దు అని చెప్పి కిందేమంటున్నాడు ఆయన? కిందేమంటున్నాడు? అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. దేని ఎందు దృష్టి ఉంచి? కలుగబోవు బహుమానం. మరి చెప్పండి, కలుగబోవు బహుమానం. ఐగుప్తు దేశాన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఐగుప్తు ధనాన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఎందుకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు? ఏదో ఒక బహుమానం ఉందంట. ఏముందంట? బహుమానమందు దృష్టి ఉంచాను. ఏ దృష్టి ఉంచి ఎక్కడ ఉంచాడంట? కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఎక్కడుంది బహుమానము? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరితే అక్కడ ఉంది బహుమానము. ఆ బహుమానము పొందడానికే పౌలు గారు అన్ని శ్రమలు అనుభవించాడు. మోషే గారు అన్ని శ్రమలు అనుభవించాడు. బైబిల్లో ఉన్న అనేకమైనటువంటి భక్తులు అన్ని శ్రమలు అనుభవించాడు. పౌలు గారు ఏమన్నాడు? నా వెనక ఉన్నవన్నీ కూడా దేంతో పోల్చుకున్నాడు? పెంటతో పోల్చుకున్నాడు. ఎందుకు పెంటతో పోల్చుకున్నాడు? కలుగబోవు బహుమానమందు ఆయన కూడా దృష్టి ఉంచాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నా ముందు గాని నా వెనక గాని సేవకులలో నాకంటే నంబర్ 1 బహుమతి పొందటానికి వీల్లేదు. నాకంటే గొప్ప బహుమతి పొందటానికి వీల్లేదు. పొందితే నేనే నంబర్ 1 స్థానం ఉండాలా. ఇంకా ఎక్కువ మాట్లాడితే యేసుక్రీస్తు తర్వాత నేనే ఉండాలా. అది ఆయన గోల్. ఎవరి గోలు? పౌలు గారి గోలు. అందుకని ఆయన శ్రమలు అనుభవించాడు. అందుకే ఆయన కష్టాలను అనుభవించాడు. దేని దృష్టించాడు మోషే అంటే? ఈ బహుమానం ముందు ఐగుప్తు సరిపోదా? ఈ బహుమానం ముందు ఐగుప్తు సింహాసనం సరిపోదా? ఈ బహుమానం ముందు ఐగుప్తు ఒక ధనం కూడా సరిపోదా? బంగారం సరిపోదా? సరిపోదని మోషే చెప్తున్నాడు. ఇవేమి సరిపోదనే మోషే ఏం చేశాడు? అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలని యోచించి పరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ కలగబోవు బహుమానముందు ఆయన ఉంచాడట దృష్టి అంటే చూస్తున్నాడు. ఆ బహుమానాన్ని చూసే తలకల్లా ఇదంతా కూడా ఏమైంది? వాసన కొట్టింది. ఆయన ఏం కొట్టింది? వాసన కొట్టింది. ఇది మీకు అంటే ఎందుకు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే అక్కడ బహుమానం ఉంది. అందుకనే పక్కడు నాకు ఇంకా శ్రమ కాదు. నువ్వేనా తెలియమంతుడిది. మేము కూడా శ్రమలా అనుభవిస్తాం. హల్లెలూయా. మేము కూడా శ్రమలా అనుభవిస్తాం. దేవుడి గురించి చేయాలనుకున్న ప్రతి పనిని చేస్తాం. హల్లెలూయా. కష్టమైన బాధ అయిన ఉన్నా లేకపోయినా ఆకలి దప్పులైన ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తాం? శ్రమలు అనుభవిస్తాము. ఆ బహుమానం ఏదైతే ఉందో అది పొందుకోవడానికి మేము కూడా సిద్ధపడతాం. హల్లెలూయా. ఏ బహుమతులు ఉంటాయనుకుంటారు మీరు? అందారు వచ్చేవారు రండి. ఆ బహుమతులు ఏమేమి ఉంటాయో, ఎలా అందిస్తాడో, ఏమేమి ఉంటాయో, ఏం చేస్తే ఆ బహుమతులు దొరుకుతాయో వచ్చేవారు. హల్లెలూయా. మీరు మీ ఆత్మలో నడిపించి
ఇవ్వనంతటి సేవకులతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ లోక శ్రమలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ఐక్య ధర్మం కంటే నేను పొందటము మేలని ప్రభు, ఆ లాభాన్ని బట్టి ప్రభు ఈ లోక సంపద అంతా కూడా ఆయన పెట్టకూడతో సమానములు చేసి ప్రభు నీకు ఉంచబడినటువంటి బహుమానములు బట్టి ఆయన పడినటువంటి ప్రయాసాన్ని అవసరం ఈ సేవకుల ద్వారా మాకు వెల్లడిపరిచినటువంటి ఈ మాటలను బట్టి ప్రభు మీరు మా హృదయానికి అచ్చుకున్న రీతిలో మీరు తేటపరిచినటువంటి వందనాలు ప్రభు. మీరు ఎక్కడైనటువంటి మీరు మా హృదయంలో రాసుకొని ప్రభు ఎట్టి శ్రమ అయినా, ఎట్టి శోధన అయినా, ఎట్టి ఇబ్బంది అయినా, కరువు ఏ బాధనైనా కూడా భరిస్తున్నారు. ఈ అల్ప పాప భోగములను మేము ఎక్కడ సంతోషపడతాము, మేము ఎక్కడ కృంగిపోతాం, పడిపోతున్నాము. మీ అది విశ్వాసంతో బ్రతుకున్నట్టు ప్రభు నీకు మీ రోజు మీరు మాకు ఇచ్చిన జీవన మాటలు బట్టి ఎంతగానో స్తుతిస్తూ నేను వర్ణిస్తున్నాను. చెప్పబడినటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మిత్రమైనటువంటి ప్రతి వాక్యాన్ని వారి హృదయంలో నాటుకొని కరకాలం సమృద్ధితో ఫలభరితమైనటువంటి జీవితం మారిన క్రియ రూపకంగా అది నాకు వెలువడినట్లు ప్రభు మీరు మధ్యలో కార్యములు జరిగించి చెప్పబడినటువంటి సేవకుల ద్వారా ప్రభు నీకు మహిమ ప్రభావం తెలియజేస్తున్నారు. అండ్ ఇంకా బహుగా బాధితులు ప్రభు ఈ శరీరాన్ని ఇంకా ప్రకాశింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి వేడుకొని నామములో